సాధారణంగా వార్షిక కళ్యాణాలన్నీ వైశాఖ మాసంలోనే కనపడుతుంటాయి. అటువంటి నెలలో మహావైశాఖి అని పిలుస్తారు వైశాఖ పౌర్ణమిని. వైశాఖ పౌర్ణమి నాడు జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఏమిటి ఆ అవకాశం అంటే, ఛత్రము, పాదుకలు, విసినికర్ర దానం చేస్తారు. ఛత్రం అంటే గొడుగు, పాదుకలంటే చెప్పులు, విసినికర్ర తాపం పోవడానికి విసురుకుంటారు. వైశాఖ పౌర్ణమి వచ్చేటప్పటికి ఇంకా ఉక్కపోత ప్రారంభమవుతుంది. ఎందుకంటే వసంత ఋతువు పూర్తయి గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. ఇప్పుడు వసంత ఋతువే గ్రీష్మ ఋతువులో ఉంటుంది. ఎందుచేతనంటే లోకం మర్యాద తప్పింది, ఋతువులు మర్యాద తప్పాయి. కాబట్టి అటువంటి గ్రీష్మ ఋతువు వచ్చే ముందు ఎవరు ఈ లోకమునందు ఆరోగ్యంగా ఉండి వారి శరీరము ప్రశాంతంగా అనారోగ్యం లేక